మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తీసుకున్నటువంటి పార్టీ నిర్ణయం ఏదైతే ఉందో ప్రతి గుడికి వెళ్ళి ప్రతి కార్యకర్త కూడా వారి పేరున అర్చన చేసి వారికి మరింత ఆరోగ్యాన్ని చేకూర్చడమే ధ్యేయంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పుత్తూరు శివాలయం నుండి పుత్తూరు కమిటీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి పేరున అర్చన చేసి వారికి మరింత ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవదేవుణ్ణి కోరుకున్నాం. ఈ సందర్భంగా నాలాంటి ఎందరో కార్యకర్తలను పార్టీకి పరిచయం చేసి పార్టీయే లేనప్పుడు మమ్మల్ని అందరినీ కూడా పార్టీలో చేర్పించినటువంటి మా గురువు గారు అయినటువంటి నారాయణ నాయుడు గారికి, పుత్తూరులో బీజేపీ ప్రతి ఒక్కరికి ఎవరు అంటే బీజేపీ బాబు, ఒకప్పుడు రేడియో బాబుగా, అదేవిధంగా బాబుగా అందరికీ గుర్తింపైనటువంటి బాబు గారికి, మేకల సుబ్రహ్మణ్యం గారు వారు ఉద్యోగరీత్యా టీచర్గా పనిచేస్తున్నప్పుడు కూడా అపస్ అనే కార్యక్రమంలో విస్తృతంగా ప్రయత్నించి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు లీడర్గా పనిచేశారు. సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా శేఖర్ గారికి, పుత్తూరు వడమాలపేట మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారికి, సుబ్రహ్మణ్యరాజు గారికి ఇక్కడికి వచ్చే హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానిగా 12 సంవత్సరాల కాలం పూర్తి చేశారు. ఈ దేశంలో మొట్టమొదట ప్రధాని ఎన్నిక కాబట్టి 1952 నుంచి 57 వరకు, ఆ తర్వాత ఆయన పనిచేసినటువంటి 12 సంవత్సరాల కాలం కన్నా మొట్టమొదట ఆయన నామినేటెడ్గా ఎన్నిక కాబట్టాడు. ఆ రోజు ఉన్నటువంటిది కేవలం భారతదేశ జనాభా 30 నుంచి 32 కోట్లు మాత్రమే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశ జనాభా 145 నుంచి 150 కోట్లు దాటినా కూడా సమర్థవంతంగా దేశంలో ఎవరికి కూడా ఆకలి అనే పదం లేకుండా అందరికీ కూడా సుమారు 80 నుంచి 90 లక్షల కుటుంబాలకి ఉచిత బియ్యాన్ని అందించిన ఘనత కూడా నరేంద్ర మోడీది. ఇదే పరిస్థితి వాళ్ళ చేతుల్లో ఉంటే ఈ దేశం ఏ విధంగా అయ్యేదో మనం అందరం ఊహించలేని స్థితి. ఈ మధ్య మనకు 2000 సంవత్సరంలో కోవిడ్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బందులు జరిగాయి. కోవిడ్కి కావాల్సిన ఇంజక్షన్లని మన దేశంలో తయారు చేసి అన్ని దేశాలకు, ప్రపంచ దేశాలకి విరివిగా ఇవ్వడమే కాకుండా చిన్న చిన్న దేశాలకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలను కూడా అందించినటువంటి ఘనత నరేంద్ర మోడీది. ఈరోజు యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు చూస్తూ ఉంటే ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి, మన దేశ పటాన్ని చూసినప్పుడు అటు నేపాల్, ఇటు బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నటువంటి 7 రాష్ట్రాలకు పోయేటటువంటి దూరం ఏదైతే ఉందో 22 కిలోమీటర్లు, కేవలం 22 కిలోమీటర్ల దూరాన్ని పెట్టి 7 రాష్ట్రాల విభజన చేశారు ఆనాటి కాంగ్రెస్ వాళ్ళు. బంగ్లాదేశ్ విభజన చేసినప్పుడు కావచ్చు, పాకిస్తాన్ విభజన చేసినప్పుడు కావచ్చు, దేశం యొక్క ఔన్నిత్యాన్ని, రాబోయే రోజుల్లో మన దేశం పడే బాధలను గుర్తించకుండా ఆ రోజు ఏం చేశారనేది కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేటి యువతకి ప్రతి ఒక్కరూ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. 7 రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అస్సాము, నాగాలాండ్, త్రిపుర, ఆ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, మేఘాలయ, మణిపూర్, అదే కాకుండా అటు నుంచి బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి వలసలు వచ్చి మన దేశాన్ని ఏ విధంగా పట్టి పీడిస్తున్నారో వాటి అన్నిటికీ కూడా ఈరోజు శుభేందు అధికారి వెస్ట్ బెంగాల్లో కంచె వేస్తున్నారంటే దానికి కారణం గత 15 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి మమతా బెనర్జీ దానికి కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఈయన వచ్చినటువంటి ఒకే నెల కాలంలో ఈరోజు పూర్తిగా కూడా అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారుల నుంచి రానికుండా చూడడం, ఇక్కడ ఎవరైతే అక్రమంగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా తిప్పి పంపడం, అది కూడా ఎక్కడ కూడా చిన్నపాటి తగరాదు లేకుండా, ప్రాణ నష్టం లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా చేస్తున్నారంటే అది ఒక నరేంద్ర మోడీకే సాధ్యమైంది. ఈరోజు అమిత్ షా కావచ్చు, అజిత్ దోవల్ కావచ్చు, అదేవిధంగా జయశంకర్ కావచ్చు, విదేశాంగ విధానంలో మనం చేస్తున్నటువంటి ప్రతి అడుగు ముందడుగే. మనం అనుకుంటున్నారు ఈరోజు డాలర్ వాల్యూ పెరిగిందని. ఒక్క విషయం మనం ఆలోచించాలి, భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం. ఈ దేశంలో ఇంతమందికి అన్ని అందిస్తూ డాలర్ వాల్యూతో సంబంధం లేకుండా ఈరోజు కనీసం 33 దేశాలతో మనం రూపాయితో వ్యాపారం చేయడమే కాకుండా ప్రపంచమే పెట్రోల్లో ఇబ్బందులు పడుతూ ఉంటే మన దేశానికి ఏమాత్రం ఇబ్బందులు రానివ్వకుండా సమర్థవంతంగా సమిష్టి నాయకత్వంతో ఎక్కడ నుంచి కావాలంటే ఆ దేశం నుంచి మనం రప్పించుకునే విధంగా ఒక సైడ్ రష్యా కావచ్చు, అటు అమెరికా కావచ్చు, అన్ని దేశాల నుంచి కూడా మనకు కావాల్సినటువంటివి తెప్పించుకుంటూ ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసరాలను అందిస్తూ సమర్థవంతంగా పరిపాలిస్తున్నటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. వారికి మరింత ఆరోగ్యాలు ఇస్తూ ప్రపంచంలోనే మరింత ముందుకు నవ యువకుడై, ఇప్పుడు ఆయనకి కేవలం 74-75 సంవత్సరాలు, మరింత కాలం ఆయన ఈరోజు ఎట్లయితే 12 సంవత్సరాలు పరిపాలించాడో మరి ఇంకా అదే అంత సంవత్సరాలు పరిపాలించినప్పుడు మాత్రమే ఆయన ఆధ్వర్యంలో దేశం మరింత ముందుకు పోగలుగుతుంది. యువతకు ప్రాధాన్యత ఇస్తూ, ఉద్యోగాల కల్పన ఇస్తూ పెట్టుబడిదారులను తీసుకురావడం జరుగుతూ ఉంది. మనం అందరం ఒక్కసారి ఆలోచించాలి. ఈ దేశంలో ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు మేధావులకు పర్మిషన్ ఇచ్చింది కాదు,
ఈరోజు మనకు దానికి సాక్ష్యం జీడీ నాయుడు మ్యూజియంకి వెళ్తే చిన్న రైతు ఏ విధంగా వ్యవసాయం చేయొచ్చు, ఆయనకు ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి చేయొచ్చు అని చూపిస్తే ఆయనకు పర్మిషన్ ఆ రోజు ఇవ్వాల. చైనాకు మన యొక్క దేశానికి ఆ రోజు వాళ్ళు తొత్తులుగా మారారు. ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు. కానీ ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి మన సీఈఓలంతా పిలిపించి కూర్చొని పెట్టి మన దేశానికి మీరు రండి, ఈ దేశంలో మీరు వ్యాపారాలు స్టార్ట్ చేయండి, సాఫ్ట్వేర్ కావచ్చు, మిగతా కృత్రిమైనటువంటి అన్ని విషయాలు. ఈరోజు సోలార్ వ్యవస్థ, సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతి ఒక్కటి ఈరోజు కారు, బస్సు, లారీ కూడా నడిచే విధంగా పెట్రోల్తో అవసరం లేకుండా కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇథనాల్తో నడిచేది. ఇథనాల్తో నడవడం మూలంగా చెరుకు రైతులకు, అదేవిధంగా ఏ టమాటా కావచ్చు, క్యారెట్, బీట్రూట్ వాటి ద్వారా కూడా ఇథనాల్ తయారు చేసి రైతుకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు, అభివృద్ధిని కల్పించగలిగేటువంటి నాయకత్వం ఈరోజు నరేంద్ర మోడీ తీసుకున్నారు. కాబట్టి మనం అందరం కూడా విస్తృతమైన ప్రచారం చేసి చిన్న స్థాయి నుంచి నారాయణ నాయుడు గారు చెప్పినట్టు సుమారు 700 పైన వాళ్ళకి అన్నిటికీ కూడా ప్రతి ఒక్కరికి అన్ని కల్పించే విధంగా చేసినటువంటి ఘనత ఒక నరేంద్ర మోడీదే. కాబట్టి దీన్ని మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి. చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని తొందరలో మన కార్యకర్తలకు అందరూ కూడా అందిస్తాం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై భారత్.